హలో పిల్లలు, మీరు మీ బంధువులు అందరూ పెద్దవాళ్ళు అందరూ వచ్చి కూర్చోండి. కూర్చుంటే మళ్ళీ ఆంజనేయ స్వామి కథ విందురు గాని. దేవతలు ఈ కేసరికి పెళ్లి చేసుకోమని చెప్పి హితబోధ చేసి వెళ్ళిపోయారు. చేసి చేసి వెళ్ళిపోతే ఈయనేం చేస్తున్నాడు, మంచి కన్య ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి ఆ కన్య కోసం పెళ్లి చేసుకుందికి ఒక సద్గుణవతి అయిన కన్య కావాలని వెతుక్కుంటున్నాడు ఈ కేసరి. ఈ ఈ అప్పుడు రాముడు చెప్తున్నాడు అనమాట జానకితోటి, ఓ జనకనందిని, హనుమ వంటి మహుని కనిన పవిత్రమూర్తి అంజనాదేవి. అంజనాదేవి ఆంజనేయ స్వామిని కంది. అంత గొప్ప పవిత్రమూర్తిని కంది. ఆమె జన్మవృత్తాంతాన్ని చెప్తాను విను. ఆమె పుట్టుకను గురించి చెప్తాను విను అని చెప్తున్నాడు. ఆవిడ జన్మ వృత్తాంతం అంతా చెప్తాను విను అని చెప్తే పేరు రాముల వారు ఈ జానకి చెప్తున్నారు. ఒకనాడు సృష్టికర్త అయిన పితామహుడు తన పూర్వ సృష్టిని గూర్చి ఆలోచించుకున్నాడు బాగాను. ఇంత క్రితం చేసిన సృష్టిని గురించి ఆలోచించుకుని చూ అలా ఆలోచిస్తూ ఉండగా అందులోంచి కొన్ని దోషాలు తోచాయి. అంటే కొన్ని తప్పులు ఏవో చేస్తున్నాను అని తోచాయి ఈయన మనసుకి, బ్రహ్మగారి మనసుకి. ఆ దోషాలు ఏమీ చెయ్యకుండా ఇప్పుడు అప్పటి వరకు చెయ్యని నూతన సృష్టిని సంకల్పించిన వాడై, అంటే నూతనంగా కొత్తగా చెయ్యాలి ఈ మాట, ఎక్కడ ఏ తప్పు లేకుండాను అని ఆలోచించుకున్నాడు బ్రహ్మగారు. ఆలోచించుకుని ఏ వంక లేని ఒక మహా సౌందర్య రాశిని సృజించాడు. ఎక్కడ ఏ వంక పెడదామంటే ఆవిడకి వంక అనేదే దొరకటం లేదు. అలాంటి ఒక సౌందర్య రాశిని సృష్టించాడు ఈ బ్రహ్మగారు. ఆమెకు అహల్య అని పేరు పెట్టాడు. ఆ పిల్లకి అహల్య అని పేరు పెట్టాడు. గౌతమ్ మహర్షికి భార్యగా ఇచ్చి చక్కగా ఏలుకోమన్నాడు అని చెప్పి మౌనం వహించాడు రాముడు. ఆవిడేం చేశాడు, ఈ గౌతమ్ మహర్షిని పిలిచాడు. పిలిచి, ఈ అందమైన ఈ మహాసుందరు ఉందే, ఈవిడ్ని నువ్వు పెళ్లి చేసుకుని చక్కగా ఈవిడ్ని ఏలుకో అని చెప్పి గౌతమ్ మహర్షికి అప్పగించేసి ఈయన పెళ్లి చేసేసాడు వాళ్ళిద్దరికీను. ఈ బ్రహ్మగారు చేసేసి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. ఈ కథ రాముడు జానకి చెప్పేసి మౌనంగా ఊరుకున్నాడు. ఈ కథ చెప్పేశాడు, ఇంక ఊరుకున్నాడు. ఇంకేం మాట్లాడటం లేదు రాముడు. నాథా, పూర్వ సృష్టిలో తాతగారికి తోచిన తప్పులేమిటి అంటూ మందహాసం చేసింది మైథిలి. ఈ జానకీదేవి మళ్ళీ రాముడిని అడిగింది అన్నమాట. పూర్వ సృష్టిలో తాతగారు ఏమేం తప్పులు చేశారు అని చెప్పి అడిగింది. దేవి, నీ విషయంలో కాదులే, నువ్వు అంతగత్తివే, నీ గురించి నేను చెప్పటం లేదు. ఎందుకంటే నీవు తాతగారి సృష్టిలోని దానవు కావు కదా, ఈవిడ భూదేవిలోంచి పుట్టింది అంచేత నిన్ను తాతగారు పుట్టించలేదు కదా, అంచేత నిన్ను గురించి చెప్పడం లేదు నేను. పూర్వకాలం ఇప్పుడు చెబుతాను విను అంటున్నాడు. చంద్రుడు అందగాడే కానీ వృద్ధిశయాలున్నాయి. చంద్రుడు చాలా అందమైన వాడు, కానీ ఆయన 15 రోజులు పెరుగుతాడు బాగాను. పౌర్ణమి వస్తుంది, పౌర్ణమి నాటికి గుండ్రంగా తయారవుతాడు, మెరిసిపోతూ ఉంటాడు. మళ్ళీ అమావాస్య నాటికి రోజుకొక కళ చొప్పున తగ్గిపోయి అమావాస్య నాడు అసలు కనిపించడం అల్లగా అయిపోతాడు. కలువలు పగలు ముడుచుకుంటాయి. ఈ కలగ పువ్వులు ఉన్నాయే, వాటిని పగలు ముడుచుకునేటట్టుగా చేశాడు. ఆయన సృష్టి అది కూడాను, బ్రహ్మగారి సృష్టి. మణులకి కూడా మలినం ఉంది. ఈ మణులను సృష్టించాడా, మణులు మెరిసిపోతూ ఉంటాయి, వాటికి కూడా కొంత మాలిన్యం ఉంది. ఏమిటంటే ఈ చిగురాకులు ఉన్నాయే, ఆ చిగురాకులుగా ఉన్నప్పుడు అవి చక్కగా మెరిసిపోతూ ఎంతో అందంగా ఉంటాయి. అవి కూడా ముదిరిపోయి మళ్ళీ దాని అందం అంతా పోతుంది. ఆ లేతాకుగా ఉన్నప్పుడు ఎంతో అందంగా మెరిసిపోతూ ఉంటాయి. ముదురాకు అయిపోయేసరికి ఆ అందం కూడా తగ్గిపోతుంది. మొల్ల మొగ్గలు మొనవి విచ్చుకుంటాయి. ఈ మొల్లలను ఉంటాయి, ఆ మొల్ల మొగ్గలు ఉన్నాయే, అవి మొనల దగ్గర విచ్చుకుంటాయి. అంటే కొస భాగం విచ్చుకుంటుంది, మిగతా అంతా విచ్చుకోదు. శంఖం బురదలో పుడుతుంది. ఈ శంఖం ఉందే, అది బురదలో పుడుతుంది.
పూబంతులు తమ వాసనను కోల్పోయి వాడిపోతాయి. ఈ పువ్వులుంటాయి, బంతి పూలు. అవి తమ వాసనని పోగొట్టేసుకుని వాడిపోతాయి. వాసన పోగానే వాడిపోతాయి. సువాసన పోగానేను. కా కాక లేకుండా బంగారానికి వన్నె రాదు. బంగారం బాగా గట్టిగా పెద్ద మంటలో కాలుస్తారు. కాల్చి ఆ కాలిస్తేనే దానికి రంగొస్తుంది. మంచి వన్నె వస్తుంది. అందంగా తయారవుతుంది. ఇవన్నీ దోషాలే కదా! ఇవన్నీ ఆయన చేసిన సృష్టిలో దోషాలట ఇవన్నీను. ఈ దోషాలన్నింటినీ పరిహరించి ముఖాన్ని, కన్నులను, చెక్కిళ్ళను, పెదవులను, పళ్ళను, కంఠాన్ని, స్తనాల్ని, శరీరాన్ని సృజించి అహల్య అని పేరుంచాడు విధాత. అలా ఈ భాగాలన్నింటినీ సృష్టించాడు. ఈ శరీర భాగాలన్నింటినీ సృష్టించి అందంగాను, అందమైన శరీరాన్నిచ్చి ఆవిడికి అహల్య అని పేరు పెట్టాడు. బ్రహ్మకుమార్తె అయిన అహల్య ఈ విధంగా గౌతమ మహర్షి భార్య అయి ఆయన అనుష్ఠానానికి, తపస్సుకి అవసరమైన ఉపకరణాలు సమకూరుస్తూ అనుకూలవైతే అయి సంసారం చక్కదిద్దుకుంటూ ఉంది. ఈ ఈ గౌతముడికి ఇచ్చి పెళ్లి చేసేసాడు కదా అహల్యని. పెళ్లి చేయడం చేత ఆ గౌతముడు ఏం చేస్తాడు? ఆయన ఎంతసేపు తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు. ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆయన. అంచేత ఆయన అనుష్ఠానానికి ఏమేం కావాలో, తపస్సుకి ఏం కావాలో అవన్నీ ఆ పువ్వులు, మంచినీళ్ళు, మడి నీళ్ళు, మడి బట్టలు ఇవన్నీ ఈవిడ సేకరించి ఆయనకి అందిస్తూ ఉంటుంది. ఈవిడ పని అదన్నమాట. ఇంత అందమైన ఈ అహల్యను. దేవరాజు అయిన ఇంద్రుని కన్ను అహల్య మీద పడింది. ఈవిడ ఈవిడిని బ్రహ్మగారి అందంగా తయారు చేసేసరికి ఈ దేవతలందరూ ఒక్కొక్కళ్ళే వచ్చేసారు భూమి మీదకి. వచ్చేసి వాళ్ళతోటి పాటు ఈ దేవరాజు కూడా వచ్చాడు. దేవరాజు అంటే ఇంద్రుడు, దేవతలందరికీ రాజు. ఈ ఇంద్రుడుగా భూమి మీదకి వచ్చి ఈ అహల్యని, ఈ అందమైన పిల్లని నాకిచ్చి పెళ్లి చెయ్యి, నేను రాణిగా చేసుకుని నేను పరిపాలించుకుంటాను నా దేవరాజ్యాన్ని అని చెప్పాడు. అంటే ఆయన బ్రహ్మగారు ఎవరికి ఇవ్వలేదు. నేను మీ ఎవరికి ఇవ్వను పొమ్మన్నాడు. ఎవరికి ఇచ్చి పెళ్లి చేయను, నేను ఒక మహర్షికి ఇస్తాను. ఆ మహర్షి అయితే చక్కగా ఆయనకి మంచి చెడు అన్నీ తెలుస్తాయి. ఆయనకి ఇచ్చి చేస్తాను కానీ మీకు ఇవ్వనని చెప్పి ఇవ్వలేదు. కానీ ఈ ఇంద్రుడికి ఆయన మనస్సులో ఈవిడ అందం అలా తలుచుకుంటూ తలుచుకుంటూ ఈవిడ మీదే ఆ కోరిక పెట్టుకుని ఉన్నాడు. ఈవిడ భార్య అయితే ఎంత బాగుంటుంది అనుకుంటూ ఆ కోరికతోటే ఉన్నాడు ఇంద్రుడు. ఇంద్రుడికి అహల్య మీద మోహం పుట్టడానికి గల కారణం ఏమంటే, బ్రహ్మ అహల్యను సృష్టించిన వెంటనే ఆమెను తనకు భార్యగా అమ్మని బ్రహ్మను కోరాడు. కానీ ఇంద్రుడు విధి విలాసంగా అహల్య గౌతముని భార్య అయింది. భగవంతుడి రాత అలా ఉంది. అంచేత ఆవిడేమో ఈ గౌతముడి భార్య అయిపోయింది. అప్పటి నుంచి ఇంద్రుడికి ఆమె మీద మనస్సు మళ్ళలేదు. ఆవిడ మీదే, ఆవిడ అందచందాలు ఆలోచిస్తూనే ఉన్నాడా ఆ దేవరాజు. ఒక రోజున ఈ ఇంద్రుడు కోడి రూపంలో భూమి మీదకి వచ్చాడు. కోడిలా వచ్చాడు కిందకి భూమి మీదకి వచ్చి గౌతముడు ఉన్న ఆశ్రమం ప్రాంతంలోకి వచ్చాడు. వచ్చి తెల్లవారక ముందే కోడి కూత కూశాడు. ఇంకా తెల్లవారటం లేదు అప్పుడేను, ఇంకా బోడు టైం ఉంది. అయినా సరే కూత కూశాడు, కోడిలా కూశాడు. అంటే పూర్వం ఈ టైములు అవి గడియారాలు అవి ఉండేవి కాదు అప్పుడు. కోడి కూసింది అంటే తెల్లవారుతోందని అర్థం. అంచేత కోడి కూత వచ్చింది, లేవండి అని చెప్పి లేచివారు అందరూను. అలాగే ఈ గౌతమ్ మహర్షి కూడా ఏమనుకున్నాడు, కోడి కూసింది, తెల్లవారిపోతోందిలాగుంది, అంచేత వేకువజాములే లేచి నదీ స్నానానికి వెళ్ళాలి కదా, అనుష్ఠానం చేసుకోవాలని చెప్పి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. నదీ స్నానానికని వెళ్ళిపోయాడు. ఆ వెంటనే ఇంద్రుడు ఆశ్రమ కుటీరంలోకి ప్రవేశించాడు. వెంటనే ఏం చేశాడు ఈ ఇంద్రుడు, ఈయన ఆశ్రమ కుటీరంలోకి వెళ్ళిపోయాడు. ప్రవేశించి అహల్యను తన ఇంద్రజాలంతో ముంచి మనసులోని చిరకాల వాంఛను తీర్చుకొని మరలిపోయేటంతలో ఎటయుత గౌతముని ప్రత్యక్షమయ్యాడు. ఈయన ఏం చేశాడు, ఒక ఇంద్రజాలం చేశాడంటే ఆవిడని
ఆవిడకి కొంత మాయ కమ్మేశాడు. ఆ మాయ కమ్మడంతో ఆవిడకి పాపం భర్తే మళ్ళీ తిరిగి వచ్చాడు అనుకుంది. ఇంకా నది స్నానం అయిపోయి వచ్చాడో, లేకపోతే మళ్ళీ ఏదైనా మర్చిపోయి వచ్చాడో అని ఆయనే వచ్చాడనుకుని, ఆయనతోటి కలిసి జీవితాన్ని అనుభవించింది. అనుభవించేసరికి ఈ అనుభవించి ఈ ఈ ఇంద్రుడు ఏం చేశాడు, ఆయన అనుకున్న పని చేసేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు. తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఈ లోపల నిజంగా వెళ్ళిన ఆ గౌతమ మహర్షి స్నానం అది అయిపోయి ఇంటికొచ్చేసాడు. ఇంటికొచ్చి ఈయన్ని చూశాడు. ఈ తిరిగి వెళ్ళిపోతున్న దేవేంద్రుడిని చూశాడు. అమరేంద్రుని కనుగొని జరిగిందంతా తెలుసుకున్నాడు. తెలుసుకుని కోపగించుకున్నాడు. కోపగించుకొని శపించి అహల్యను కూడా శపించబోయాడు. ఆ ఇంద్రుడిని శపించాడు. శపించాడు కానీ అహల్యను కూడా శపించుదాం అనుకుంటున్నాడు. ఇంతలో అక్కడ ఈ బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు. బ్రహ్మగారికి తెలిసింది ఈ వార్త. తెలిసి గబగబా బ్రహ్మ పరిగెత్తుకొచ్చాడు. ఎక్కడ శపించేస్తాడో తన కూతుర్నని చెప్పి. ఆ బ్రహ్మగారు ఈ గౌతముడికి ప్రత్యక్షమయ్యారు. గౌతముడికి ప్రత్యక్షమై కనిపించి, నాయనా, నేను ఈ ఎక్కడ అందచందాల్లోకి లోటు రాకుండా, ఎక్కడ వంక పెట్టడానికి ఎవళ్ళకి తావివ్వకుండా ఈ అహల్యని బంగారు బొమ్మలా సృష్టి చేశాను. ఆ ఆ సృష్టి చేశాను. జయంతుడు, వసంతుడు, చంద్రు చంద్ర చంద్రుడు, దినేంద్రుడు, ఇంద్రాది దిక్పాలకులు ఒకటేమిటి, సమస్త దేవతలు ఎవరికి వారే వాళ్ళకి ఇమ్మని చెప్పి అడిగారు. ఈ దేవేంద్రుడు అందరూ కూడా అడిగారు నన్ను వచ్చి, ఈ చక్కని చొక్కని మాకిచ్చి పెళ్లి చేయమని చెప్పి. నీ జపానికి, తపానికి, ఆచారానికి, అనుష్ఠానానికి, అగ్నిహోత్రానికి, అధ్యయనానికి అనువుగా ఉంటుందని నీవు అర్థించకుండానే నీకు అర్ధాంగిగా కట్టబెట్టాను. నీకు ఈ జపతపాలు చేసుకుందుకి, ఆచారంగా ఉండడానికి, నువ్వు అనుష్ఠానం చేసుకుందుకి, అగ్నిహోత్రం చేసుకుందుకి, అధ్యయనం చేసుకుందుకి, అన్ని చదువుకుందుకి నీకు బాగా ఉపకరిస్తుంది ఈవిడని చెప్పి అర్ధాంగిగా నీకు కట్టబెట్టాను ఓ గౌతమ మహర్షి. చతుర్ముఖుడనైనా నా అపురూప సృష్టి కదయ్యా ఇది. నేను పాత సృష్టిలా సృష్టించలేదు, అపురూపంగా సృష్టించుకున్నాను ఈ అమ్మాయిని. ఈ అహల్య ఈమెను కన్న కడుపు శృతిమాత. ఈ శృతిమాత ఉందే, ఆవిడ కంది ఈ అమ్మాయిని. అమృతాన్ని ఆస్వాదించి, ఐరావతాన్ని అధిరోహించి, అమందానందనందన వన విహారం సల్పువలననే కాంక్ష ఆమెకు కానీ నాకు కానీ ఉంటే ఆ వేళ నేను దేవరాజుకి భార్యగా ఇచ్చి ఉండేవాడిని కదా. నా కూతురు ఐరావతం మీద ఎక్కి ఊరేగాలని, ఇంద్రలోకంలో ఆవిడ విహరించాలని, ఇంద్రుడితోటి సుఖంగా ఉండాలని నేను కానీ నా కూతురు కానీ కోరుకుని ఉంటే ఆవేళే నేను ఇంద్రుడికి ఇచ్చి పెళ్లి చేసేసేవాడిని. కానీ నాకు అలాంటి కోరిక లేదు. ఆనాడే ఈ దేవరాజుకు భార్యగా ఇచ్చి ఉండేవాడిని. నా సృష్టి తప్పు పట్టేవారుంటే ఈమెను తప్పు పడతారు. నా సృష్టి ఏమైనా తప్పుగా ఉంటే ఈవిడిని తప్పు పడతారు, కానీ ఈవిడ తప్పు ఏం లేదయ్యా అని చెప్పాడు ఈ మా బ్రహ్మదేవుడు ఈయనతోటి, మహర్షితోటి. మహర్షి, నీ ఆశ్రమ ప్రాంతం అంతా ఇప్పటి వరకు గోవులు సంచరించే పచ్చిక బయల్లాగే ఉంది. నువ్వు నీ ఆశ్రమం చుట్టూ ఉన్న ఆ వాతావరణం ఎలా ఉందో చెప్పమంటావా? ఆవులు మేయడానికి ఉపయోగించే గడ్డి మాత్రమే ఉంది ఇక్కడ, అంతకన్నా ఏం లేదు నీ ఆశ్రమం దగ్గర. ఈ పైన ఈ అహల్య సహకారంతో ఈ మైదానాన్ని సస్య ఫల కేదారంగా మార్చుకో. ఇదంతా చక్కగాను సస్యశ్యామలం అయ్యేటట్లుగా ఓ పళ్ళ తోటలు, పువ్వుల తోటలు, ఇలాంటి తోటలు అన్నీ వేసుకో చక్కగాను. బాగుంటుంది చూడడానికి అందంగాను. ఆశ్రమ ప్రాంతాన్ని ఉద్యానవనంగా తీర్చిదిద్దుకో. ఓ ఉద్యానవనంలా తయారు చేసుకోండి మీరిద్దరూ కలిసి ఈ ప్రాంతాన్ని. ఇప్పటి వరకు వండి వార్చే ఆడదిక్కు లేదు కనుక కాంతమూలాలతోటి, గోక్షేరంతో కాలక్షేపం చేసావు. ఇన్నాళ్ళు నీకు వండి పెట్టే ఆవిడ లేదు కదా, పెళ్ళం లేదు కదా, అంచేత ఆవు పాలు తాగుతున్నావు, కాంతమూల ఫలాలు తింటున్నావు, దొరికిన దుంపలు పళ్ళు తిని బతికేసావు. ఇప్పుడు ఇంక అలా కాదు. ఈ పైన నీ భోజనం అలవాట్లను మార్చుకో. నువ్వు ఏమేమి తినాలో
ఆ భోజనం అలవాట్లు కూడా మార్చుకోవాలి నువ్వు. శాల్యన్నం అంటే చక్కటి భోజనం అన్నం తినాలి. శాఖపాకాలతో అంటే కూరలు, పిండి వంటలు ఇలాంటి వాటితోటి తినాలి. దధికృతాలతో, పెరుగు, నెయ్యి వాటితోటి తినాలి. సూప అపూపాలతో అపూపాలంటే హ్మ్, అప్పాలు అలాంటి వాటితోటి తియ్యగా ఉండే అప్పాలు అలాంటివి చేసుకు తినాలి. హాయిగా భోజనం చెయ్యి. శుభ్రంగా కడుపు నిండా తిను. వండి పెడుతుంది ఈ అహల్య. ఈ అహల్య ఉన్న చోట కరువనేది ఉండదు. ఈ అహల్య ఎక్కడైతే ఉందో అక్కడ అసలు కరువనేది ఉండదు. దేశం సుభిక్షంగా ఉంటుంది. దేశం అంతా కూడా ఈవిడున్న చోట చక్కగా సుభిక్షంగా ఉంటుందంటే అసలు ఏ లోటు ఉండదన్నమాట. అంతా చక్కగా పూసి కాసి అంతా దేశం అంతా నిండుగా చక్కగా అందరికీ ఆహార పదార్థాలు అవి దొరుకుతూ ఆనందంగా జీవించేటట్లుగా ఉంటుంది. ఈ వరం నీకు ఇస్తున్నాను. నీకు ఈ వరం ఇస్తున్నానని చెప్పేసి బ్రహ్మగారు వెళ్ళిపోయాడు. కొంచెం ఛాందసాన్ని తగ్గించుకో. కొ చా నీకు చాదస్తం ఎక్కువగా ఉంది. ఆ చాదస్తాన్ని తగ్గించుకో ఇంకా. దినమంతా జపతపాదులు, అగ్నిహోత్రం, అనుష్ఠానం, అధ్యయనం మాత్రమే కాదు. ఇంక రోజంతా అలా జపం చేసుకుంటూ, అనుష్ఠానం చేసుకుంటూ, అగ్నిహోత్రం చేసుకుంటూ, అధ్యయనం చేసుకుంటూ, చదువుకుంటూ కూర్చోవడమే కాదు. నీ కోసం ఒక ఇల్లాలు కనిపెట్టుకొని ఉంటుందనే విషయాన్ని మనసులో ఉంచుకో. నీ కోసాని ఒక ఆహ్, ఒక అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది. అని చెప్పి అది కూడా మనసులో పెట్టుకో. వచ్చినవాడు సామాన్యుడు కాడు. వాసవుడు. వచ్చినవాడు ఎవడనుకుంటున్నావు? వాడేం సామాన్యుడు అనుకున్నావా? దేవతల రాజు వాడు. దేవతా సార్వభౌముడు. దేవకార్యం మీద వచ్చాడు. వాడు దేవకార్యం మీదే వచ్చాడు అంతేనే గాని వాడు ఉత్తినే రాలేదు. నువ్వు కొంచెం తొందరపడ్డావు. నువ్వు తొందరపడి వాడిని శపించేసావు. ఆ దేవేంద్రుడిని శపించేసావు. ఈ పైన కోపతాపాలకు గురై శాపజలాన్ని అందుకోకు. ఈ పైన ఎప్పుడైనా నీ కోపం వచ్చినా గమ్ముని నీళ్లు చేతిలో పోసుకుని శపించేయకేవాళ్ళు నేను అని చెప్పాడు. ఎందుకంటే ఈ అరణ్యంలో దేవమహిమలే దేవతల యొక్క మహిమ ఎక్కువ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అంచేత నువ్వు నీళ్లు చేతిలో పోసుకుని ఎవరిని ఇలా శపించేయకు అని చెప్పాడు. రాక్షస మాయలు కూడా చాలా ఉంటాయి. ఇక్కడ రాక్షసులు కూడా చాలా మాయలు చేస్తూ ఉంటారు. మాయకోళ్ళు, మాయలేళ్ళు వాటికేం లోటు లేదు. ఇక్కడ మాయకోళ్ళు ఉంటాయి, మాయలేళ్ళు ఉంటాయి. అంచేత వాటికేం లోటు లేదు ఇక్కడ. నువ్వు కాస్త జాగ్రత్తగా మాత్రం ఆలోచించి చేస్తూ ఉండే పనేనాను అని చెప్పాడు. ఇంత మాత్రమే కాదు, ఈ పైన ఇలాంటివి ఇంకా కొన్ని జరుగుతాయి. ఇలాంటివి ఇంకా నీకు చాలా జరుగుతూ ఉంటాయి. అంచేత కంగారు పడకు. అందువల్ల భవిష్యత్తులో 1, 2 ఇలాంటి ప్రమాదాలు జరిగినా తొందర పడవద్దని నీకు హితవు చెప్పడానికే నేను వచ్చాను. నీకు ఇంకా 1, 2 ఇలాంటివి నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం జరిగిందో అలాంటివి నీకు జరుగుతూ ఉంటాయి. అంచేత నువ్వు భ్రమపడి తొందరపడిపోకు. నే- ఇది చెప్పడానికే వచ్చాను నేను. నువ్వు తొందరపడొద్దని అని చెప్పాడు. అని భవిష్యత్తును సూచించి ఈయనకి రాబోయే భవిష్యత్తును కూడా చెప్పాడు ఈ గౌతముడికి. గౌతముని వద్ద నుంచి మాట పుచ్చుకొని నేను తొందరపడనులేండి, కంగారు పడనులేండి అని గౌతముడు చెప్పిన తర్వాత అప్పుడు ఈ పితామహుడు అదృశ్యమయ్యాడు. ఈ బ్రహ్మగారు వెళ్ళిపోయాడు. దేవకార్యాన్ని ముగించుకొని నాకలోకానికి చేరుకొన్నాడు. త్రిదాళి త్రి త్రిశ త్రిదళాధిపతి అయిన ఇంద్రుడు. ఈ ఇది ఇంత క్రితం చేసిందంటే ఎవడికో ఒక మహానుభావుడికి ఈయన జన్మ ఇవ్వడం కోసానని వచ్చాడనమాట. ఎవ ఈ ఆ ఇంద్రుడు. అంచేత ఈ దేవకార్యం ముగించుకున్నాడు. దేవకార్యం ఇది. అంటే దేవతలు కోరితే వచ్చాడనమాట ఈ భూలోకానికి. వచ్చి ఇక్కడ తన పని ముగించుకుని ఆ దేవేంద్రుడు ఇంద్రజాలాన్ని ఇంద్రతేజాన్ని తన గర్భాన ధరించి కొంతకాలానికి ఒక గొప్ప బలశాలి అయిన కుమారుని కన్నది. ఈవిడ ఈ అహల్య ఆ ఇంద్రుడి యొక్క తేజాన్ని తన గర్భంలో ఉంచుకుని కొంతకాలం అయిన తర్వాత
ఒక గొప్ప బలశాలి, బాగా చాలా గొప్ప బలవంతుడైన ఒక కుమారుని కంది. అహల్య అతనికి వాలి అని నామకరణం చేశారు. అహల్య దంపతులు వాడికి, ఆ పిల్లవాడికి బాలి అని నామకరణం చేశారు. ఆ బాలుడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ, అల్లారు ముద్దుగా పెంచుతున్నారు ఆ పిల్లవాడిని. అన్యోన్యంగా అహల్య, గౌతములిద్దరూ ఆశ్రమ జీవితం హాయిగా నడుపుకుంటున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఆ పిల్లాడిని ముద్దుగా పెంచుకుంటున్నారు. వాళ్ళ ఆశ్రమ జీవితాన్ని హాయిగా, ఆనందంగా గడుపుకుంటున్నారు. ఆ అనురాగానికి ఫలితంగా నెల తప్పి శుక్లపక్ష చంద్రునిలా నెలలు నిండగా కూతురు దిక్కున గు తూ ఆహ్, హ్మ్. తూర్పు దిక్కున పున్నమ చంద్రుడు ఉదయించినట్లు సకల గుణరంజన అయిన ఒక బాలికను కన్నది అహల్య. ఇలా ఈ గౌతముడు, అహల్య చాలా ఆనందంగా వాళ్ళ కాపురం చేసుకుంటున్నారు. వాళ్ళకి మళ్ళీ ఈవిడికి, ఈ అహల్యకి నెల తప్పి 9 నెలలయిన తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది. ఆవిడ పున్నమ చంద్రుడిలా ఉందిట. అంత చక్కటి ఆడపిల్ల పుట్టింది. సకల గుణవతిను ఆవిడ. ఆయన ఒక బాలికని కంది అహల్య. ఆమెకు అంజన అని నామకరణం చేశారు. ఆవిడకి అంజన అని పేరు పెట్టారు. తర్వాత చెప్పుకుందాం. జై శ్రీరామ్.